మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పోగులపల్లిలో ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు క్యూలలో పెట్టి యూరియా కోసం మన్ను టెండర్లో రైతుల తిప్పలు. వారం రోజుల నుండి వస్తున్న పలువురు రైతులకు యూరియా దొరకని పరిస్థితి. పొద్దున వస్తే ఇప్పటికీ యూరియా ఇవ్వలేదు. 15 నుంచి 20 ఊర్లకు కలిపి ఒకే దగ్గర ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఏ ఊరు వాళ్ళకి ఆ ఊర్లో ఇవ్వాలి. ఇంత ఎండకి తిండి లేక కనీసం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా. అర్ధరాత్రి 2 గంటలకు లేచి 40 కిలోమీటర్ల నుండి 2-3 రోజులుగా వస్తున్నాం. అయినా యూరియా దొరకడం లేదు. ఇంటి దగ్గర పనులు వదులుకొని యూరియా కోసం లైన్లో నిలబడమే సరిపోతుందంటున్నారు రైతులు. మాది పుట్టలు గంగారాం మండలం పొద్దుననగా వచ్చినాం. ఇప్పుడు 10:30 దాటుతా 11 వరకు వస్తాను. ఇప్పుడు దాకా లైన్ లేవు. నిన్న మొన్న పెట్టిన లోకల్ ఉన్నాయో కార్డులు అయిపోతలేవు. ఈ ఊరి ఉన్నాయో ఏ ఊరి ఉన్నాయో మరి 4 దాదాగా 10-15 ఊర్లు ఒక ఊరి మీద పడి ఇప్పుడు దాకా అక్కగాళ్ళు మంచి చెడ్డ అంత 3 రోజులు ముసలోళ్ళు వచ్చి ఇలా ఎండలో కూర్చొని తనలాడుతాను. మరి బస్తా అదే ఎవరు మండలానికన్నా ఎవరు ఊరికన్నా గ్రామ పంచాయతీ కన్నా పంపిస్తే 2-3 వచ్చినాయన్నా తీసుకుంటాం. మరి లేకుండా ఈ ఒక ఊరికి పంపించి లేకుండా సున్నోడు చేస్తాడు, లేనోడు చేస్తాడు. మరి వ్యవసాయం చేయాలన్నా చేయకూడదా అనేది ఒక బాధ. అందుకని పొద్దుగాల అనగా వచ్చింది. ఇప్పుడు దాకా తిండి లేదు, తినలేదు, అట్నే ఉన్నాం. ఇక ముందే ఉన్నారు, వెనుక ఉన్నారు. ఒకరికోళ్ళు ఉన్నోళ్ళు వేసుకుంటాను, లేని వాళ్ళు చూసుకుంటాను అన్నట్టుగా ఉంటది బాధ. ఎట్లా చేయాలని మొన్న వచ్చిపోయిన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలు ఇస్తామంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాల మేము? ఈ పనులు చేయొద్దా? ఈ ఊరియల కోసమే తిరగాల మేము? ఊరియల కోసం తిరుగుతుంటుండి పనులు పోవాలా సార్? చేనులు ఏం చేయాలా? చేనులు కోతులు తింటానే, అన్ని ఆగమాగం అయిపోతానే. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము? ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా? మా తిరుమల గండి గ్రామ పంచాయతీ ఇక్కడ ఏంటి అంటే పిండి కట్టాల కోసం పొద్దుననగా చీకటితో వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడి ఎండలో కనీసం నీడ అనేది లేకుండా ఎండలో నిలబడి అన్నం లేకుండా కూర్చొని పొద్దుననగా వచ్చారు. కనీసం వాటర్ తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. ఇక్కడ పిండి కట్టాలు తీసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చినా కనీసం అంత దూరం నుండి వేసుకుపోవడానికి కూడా ఛార్జీలు కావాలి. 5 ఇస్తున్నారు, కనీసం 2, 3, 5 ఎక్కువ పెంచడం లేదు. ఎక్కువ పెంచితే చాలా బాగుంటది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇంటి దగ్గర పనులను వదులుకొని ఈ లైన్ లో నిలబడమే సరిపోతుంది. ఇంటికాడ పనులు కూడా చేసుకోవట్లేదు. ఇట్లా ఎన్ని రోజులు అని తిరగాలి? ఎక్కువ ఈ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ లైన్ అంతా ఎప్పుడు అయిపోవాలి? ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? పనులు ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు వచ్చి ఇక్కడితో వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ. దీన్ని ప్రభుత్వం కొంచెం చూడాలని ఆశిస్తూ 6:30కు వచ్చిన యూరియా అంటే లైన్ పెట్టిన. మరి సీరియల్ వస్తే లెక్క అది ఒకటేందంటే నా అభిప్రాయం ఏంటంటే మొన్నలాగానే దూరం వాళ్ళకి ఐడి ఇవ్వాలి. అంత దూరం నుండి వచ్చింది దుబ్బగూడెం, రామారం, కన్నగడ్డ ప్రస్తుతం మొన్నలాగానే ఇవ్వండి. మిగతా వాళ్ళకి లోకల్ వాళ్ళకి కూడా చూసి 2 ఇస్తారా 3 ఇస్తారా అనేది ఏవో కాకుండా వీళ్ళు చూసి ఇవ్వాలి. దూరాన్ని దగ్గర చూసి లోకల్ కాకుండా. అది ఎదలపల్లి. నా పేరు చంద్రకళ. 5 ఎకరాల జొన్న, 5 ఎకరాల పొలం. బత్తాలు దొరుకుతలేవు. 6 రోజులు అవుతాను తిరగబట్టి. ఇబ్బంది ఉన్నది. ఆగస్టు పంపాలి. ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి? 8 రోజులు అవుతాను. బస్తాలు దొరుకుతలేవు. వచ్చుకోవడం అవుతాను. 8ంటికి వచ్చినాము. నైట్ 8 దాకా ఉంటాను. తిండి లేదు, తికానం లేదు. నీళ్ళు దాక్కుంటూ ఉంటాను.